నెక్స్ట్ కాన్సెప్ట్, చుట్టుకొలత ఇచ్చాడు సార్, చుట్టుకొలత మనకిచ్చాడు, పెరిమీటర్ అనేది ఇచ్చాడు, గివెన్ పెరిమీటర్ అనేది మనకు ఇచ్చాడు, పెరిమీటర్ గివెన్. ఈ పెరిమీటర్ సరి సంఖ్య వాల్యూ ఇవ్వచ్చు, బేసి సంఖ్య వాల్యూ ఇవ్వచ్చు, సరి సంఖ్య వాల్యూ ఇవ్వచ్చు, బేసి సంఖ్య వాల్యూ ఇవ్వచ్చు. సరి సంఖ్య వాల్యూ ఇస్తే ఇది చాలా ఫేమస్ కాన్సెప్ట్ సార్. మీరు గూగుల్లో ఇంకా నేర్చుకోవాలి అని అనుకుంటే క్రెగ్ మాన్యువల్ ఇతను ప్రపోజ్ చేసిన కాన్సెప్ట్ సార్. ఇది క్రెగ్ మాన్యువల్. ఇది గనక చుట్టుకొలత గనక సరి సంఖ్య ఇస్తే నాకొచ్చే మొత్తం త్రిభుజాలు p²/48 గ్రేట్ నియరెస్ట్ ఇంటీజర్. అదేంటో నేను చెప్తాను సార్. నియరెస్ట్ ఇంటీజర్ ఇదేమో p+3² డివైడెడ్ బై 48, p+3² డివైడెడ్ బై 48. ఇది నియరెస్ట్ ఇంటీజర్. 2 నుంచి 2.5 వరకు 2నే, 2.5కి కొంచెం ఎక్కువ 3 వరకు నెక్స్ట్ వాల్యూ 3 తీసుకుంటుంది. 2.1 అంటే 2నే, 2.2 అంటే 2నే, 2.49 అంటే 2నే, 2.5 అంటే 2నే, 2.5కి కొంచెం ఎక్కువ అది 3 దగ్గరికి వెళ్తుంది. ఇది నియరెస్ట్ ఇంటీజర్. పెరిమీటర్ ఇచ్చినప్పుడు ఇది దేనికి సార్? ఎన్ని మొత్తము త్రిభుజాలు వస్తాయి తెలుసుకోవడానికి. నంబర్ ఆఫ్ ట్రయాంగిల్స్, రైట్. మనకు చుట్టుకొలత ఇచ్చినప్పుడు చుట్టుకొలత ఇచ్చిన వాల్యూ ఏబీసీలు గనక సహజ సంఖ్యలు అయ్యి ఉంటే మనకు ఎన్ని త్రిభుజాలు ఏర్పడతాయి? p²/48 ఆర్ p+3² డిస్కస్ చేసిన ఈ ప్రూఫ్ చేసిన తన పేరు క్రెగ్ మాన్యువల్. అది కూడా మీకు సోర్స్ రాస్తున్నాను, మీకు ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళి ప్రూఫ్ చూసుకోవచ్చు. దానికి ఒక హాఫ్ పేజ్ ప్రూఫ్ ఉంది, అది మనకు ఇప్పుడు ఈ సందర్భంగా అవసరం లేదు. p²/48. ఎగ్జాంపుల్, చుట్టుకొలత 14 ఇచ్చాడు. నాకు మొత్తము ఎన్ని త్రిభుజాలు ఉన్నాయి కావాలి. సైడ్స్ ఏమో సహజ సంఖ్యలు. రెండు మెథడ్స్ చెప్తాను. మెథడ్ 1, మెథడ్ 2. మెథడ్ 1 అండ్ మెథడ్ 2. మెథడ్ 1 చేయడానికి కొంచెం టైం పడుతుంది, కానీ అది కూడా నేను చెప్తాను. సమ్ ఆఫ్ 2 sides, మూడో సైడ్ కంటే ఎక్కువ c యాడ్ చేస్తే a+b+c గ్రేటర్ దాన్ 2c అంటే 14 గ్రేటర్ దాన్ 2c. c ఈజ్ లెస్ దాన్ 7 అంటే మ్యాక్సిమం 6 తీసుకుంటుంది. 6 పెట్టుకుంటే మూడో సైడ్ 2 అవ్వచ్చు. అంతేగా సార్. c లెస్ దాన్ 7 అంటే ఏదైనా సైడ్ 7 కంటే తక్కువ. a+b+c 14 అయినప్పుడు దీనికి 6 ఇస్తున్నా, దీనికి 6 ఇస్తున్నా, ఇదేమవుతుంది 2. దీనికి 1 తగ్గించా, దీన్ని 1 పెంచాను, దీనికి 1 తగ్గించాను, దీన్ని 1 పెంచాను, దీనికి 1 తగ్గించాను, 1 పెంచాను. ఇలా చేసుకుంటూ వెళ్తే నాకు 4 కేసులు వస్తాయి. ఏదైనా కేసు మిస్ అయ్యే ఛాన్స్ ఉంది. ఆర్ యు ఆల్ విత్ మీ? ఏదైనా కేసు మిస్ అయ్యే ఛాన్స్ ఉన్నది. c ఈజ్ లెస్ దాన్ 7. దీనికి 6 ఇస్తున్నా, దీనికి 6 ఇస్తున్నా, మిగిలింది 7. 6 + 6 + 2 14. ఇది 1 తగ్గించా, 1 పెంచా, 1 తగ్గించా, 1 పెంచా, 1 తగ్గించా, 1 పెంచా. ఇలా కేసులు చేసుకునేటప్పుడు మీరు మిస్ అయ్యే ఛాన్స్ ఉన్నది. పెరిమీటర్ 14 బదులు 100 ఇచ్చాడు అనుకోండి, ఇంకా కష్టమైపోతుంది మీకు. అందుకే మీకు క్రెగ్ మాన్యువల్ మీకు సులువు చేయడానికి ఈ కాన్సెప్ట్ ప్రపోజ్ చేశాడు. అదేంటంటే p²/48.
పీ స్క్వేర్ బై 48. పీ ఏమో 14. 14 స్క్వేర్ ఈజ్ 196 బై 48. 48 4s are 192. 0.40 4.0 అంటే నియరెస్ట్ ఇంటీజర్ ఎంత 4. నియరెస్ట్ ఇంటీజర్ ఎంత 4. పీ స్క్వేర్ బై 48. చాలా ఇంపార్టెంట్ పాయింట్ సార్, చాలా ఇంపార్టెంట్ పాయింట్. చుట్టుకొలత ఇచ్చినప్పుడు మొత్తము ఎన్ని త్రిభుజాలు ఉన్నాయి, చుట్టుకొలత ఇచ్చినప్పుడు మొత్తం ఎన్ని త్రిభుజాలు ఉన్నాయి, ఆ భుజాలు సహజ సంఖ్యలు అవుతే ఏంటి సార్, పీ స్క్వేర్ బై 48 ఆర్ పీ ప్లస్ 3 హోల్ స్క్వేర్ బై 48. పీ ప్లస్ 3 హోల్ స్క్వేర్ బై 48. ఆర్ యు ఆల్ విత్ మీ? పీ ప్లస్ 3 హోల్ స్క్వేర్ బై 48. ఇది అందరికీ అర్థమైంది కదా సార్. సపోజ్గా ఇంకో ఎగ్జాంపుల్,